నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. వాస్తవంగా నిన్న ఏదైతే అంబేద్కర్ సంబంధించి చాలా మొత్తంలో ఏదైతే చర్చ జరిగింది, ఎందుకంటే ఆ తెలంగాణలో కావచ్చు, ఇటు భారతదేశంలో కావచ్చు, చాలా అతిపెద్దైన విగ్రహాన్ని ఆనాడు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఆవిష్కరిస్తే ఈరోజు దానికి కనీసం పూలదండ కూడా నోచుకున్న పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే తెలంగాణలో ఏదైతే కేసీఆర్ అన్న వల్ల లేకుండా చేస్తా అన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఏదని చూడకుండా ఎలాంటి అంటే మరి అంబేద్కర్కి ఎలాంటి గౌరవం ఇవ్వాలనే విషయం కూడా కనీసం దాని మీద అవగాహన లేకుండా ఈరోజు అయితే అలాంటి పరిస్థితులు తెచ్చిండు. కనీసం దండేయలేదు, పక్కన ఉన్నటువంటి ఏవైతే చెత్త చెదారం ఉంటుందో అది కూడా కనీసం క్లీన్ చేసిన పరిస్థితులు కూడా లేవు. మొత్తానికైతే ఇదైతే చాలా వరకు అయితే ఏవైతే అంబేద్కర్ అభిమానులు ఉన్నారో అదేవిధంగా చూసుకుంటే దళిత సంబంధించిన సంఘాలు కావచ్చు, ఇటు బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాలు కావచ్చు, మండిపడ్డ పరిస్థితులు అయితే నిన్న మనం చూసినాం. ఇక మొత్తానికైతే తెలంగాణ తల్లి మార్పు మీద కూడా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా, ఎలాంటి అధికారికకు సంబంధించిన ఏదైతే రిలీజ్ చేయకుండా కేవలం సోషల్ మీడియాలో ఒక ఫోటోను అయితే మొత్తంలో తీవ్రంగా చర్చలు కొట్టిస్తున్నారు. అంటే జనాల్లో ఒకవేళ వ్యతిరేకత వస్తే తెలంగాణ రూపురేఖలను ఏమైనా మార్చే పరిస్థితులు ఏమైనా ఉంటాయి. ఎందుకంటే గతంలో రాజముద్రను కూడా ఇలానే వ్యవహరించి, అంటే సోషల్ మీడియాలో మొత్తం కూడా చక్కర్లు కొట్టించి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన వెంటనే దాన్ని కొద్దిగా పోస్ట్ పాన్ చేసే పరిస్థితులు ఆ రోజు చూసినాం. ఈరోజు కూడా తెలంగాణ తల్లి విగ్రహం మార్పులో కూడా అలాంటి పరిస్థితులే కనబడతాయి కావచ్చు. ఇక వాటి గురించి కూడా ముందు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక తెలంగాణలో ఏదైతే తెలంగాణ సంబంధించి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే విధంగానైతే ఈరోజు రేవంత్ రెడ్డి పెద్ద కుట్రగా చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం తెలంగాణ ఉద్యమంలో ఎంత మొత్తంలో తెలంగాణ తల్లిని మనం పూజించి ఆ రోజు తెలంగాణ తల్లిని దేవతలు ఏ విధంగా కొలుస్తామో ఆ విధంగా కొలిచి ఉద్యమానికి వెళ్ళినాం, తెలంగాణ సాధించుకున్నాం. ఈ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహ మార్పు జరుగుతుంది. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు కాబట్టి ఈ విధంగా తెలంగాణ తల్లిని రూపుదిద్దిస్తున్నాడు. రేపు ఒకవేళ ఇంకొకరు లేకపోతే రేపు సంబంధించిన కేఏ పాలస్తో ఒక రకంగా కావచ్చు, మళ్ళీ ఇంకెవరన్నా వస్తూ ఇంకొక రకంగా కావచ్చు, అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా దీని మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతనైనా మన మీద ఉన్నది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఇది తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతుందో అది దొరన రూపాన్ని పోల్చి ఉన్నది, మనం ఏదైతే వేరే రకంగా తీర్చిదిద్దామని మాయమాటలు చెప్పి ఈరోజు ఏం చేసిండు, ఏదైతే హస్తం గుర్తున్నదో హస్తం గుర్తును పెట్టి జనాలకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విగ్రహంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కనీసం తెలంగాణ తల్లికి కిరీటాన్ని నగలను కూడా మనం అలంకరించుకునే పరిస్థితులు లేకుండా చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి ఫంక్షన్లోనైతే పెద్ద మొత్తంలో నగలు అలంకరించడం అట్లాంటి పరిస్థితులు మనం చూసినాం. అంటే తెలంగాణ తల్లి అంటే రేవంత్కి ఏమాత్రం కూడా ఇంగితంగా కూడా దాని మీద పరిజ్ఞానం లేదని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే తెలంగాణ తల్ల కాంగ్రెస్ తల్ల, చేతిలో బతుకమ్మ లేదు, కిరీటం వడ్డానం లేకుండానే విగ్రహం, చేతిలో వరి మొక్కజొన్న కంకులు, ఎర్ర రవిక పచ్చ రంగు చీరతో ఉన్న ఫోటో, కొత్త విగ్రహం విడుదల చేసిన కాంగ్రెస్, రాష్ట్ర సంస్కృతికి ప్రతీక అన్న అధికారిక పార్టీ, అస్తిత్వంలో ఆటలాడుతున్నారంటూ బీఆర్ఎస్ ఆగ్రహం. అంటే ఆనాడు ఏంటంటే కాంగ్రెస్ పాలనలో ఏదైతే ఒక విగ్రహాన్ని తయారు చేసిరో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు ఏదైతే ఇందిరాగాంధీ అనో ఇంకో రకంగా ఒక విగ్రహాన్ని తయారు చేస్తుంటే నాకైతే దీన్ని చూస్తేనైతే ఒక 3 రంగుల చీర తప్ప మిగతా అంతా సేమ్ కనబడుతుంది. సో ఏంటంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే విగ్రహం ఉందో దాన్ని అభివర్ణించవచ్చు తప్ప తెలంగాణ తల్లికి ఈ విగ్రహానికి ఏం సంబంధం లేదని అయితే చాలామంది బీఆర్ఎస్ నేతలు అయితే మండిపడుతున్నారు. అంటే చేతిలో బతుకమ్మ కూడా లేదు. తెలంగాణ అంటేనే మొట్టమొదట గుర్తుకొచ్చేది బతుకమ్మ, ఆ బతుకమ్మ కూడా కనపడని పరిస్థితి. అంటే కేవలం రేవంత్ రెడ్డి ఏంటంటే అదైతే కేసీఆర్ ఏదో రూపుదిద్దిచ్చిండు గత తెలంగాణ తల్లిని, ఇప్పుడు మార్చి మీద తీసుకొస్తామని చెప్తున్నాడు. కేవలం కేసీఆర్ ఒకరే తీసుకొచ్చిన విగ్రహం కాదు అది. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ఏదైతే జ్ఞాపికంగా నిర్మించుకున్నటువంటి విగ్రహం ఆ రోజు మనం తీసుకొచ్చినాం. దాన్ని మార్చి అంటే ఏదైతే ఉమ్మడి పాలన కొనసాగుతుందనేది మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ రోజు ఎట్లయితే ఉమ్మడి పాలనలో తెలంగాణలో ఎట్లా కించపరిచిరో ఈరోజు తెలంగాణ తల్లిని తెలంగాణ అంటే స్వరాష్ట్రంలోనే మనకు ఇది అవమానపరిచే పరిస్థితులు కనబడుతున్నాయి.
మనం దేవతలను ఎట్లా కొలుస్తాం అంటే కిరీటం ఉంటుంది, వడ్డానం ఉంటాయి, నగలు ఉంటాయి, ఆ రకంగా మనం దేవతను పూజిస్తాం. ఆ రోజు అట్లనే ఉద్యమానికి పోయినాం. మళ్ళీ అది కొత్త తీసుకొచ్చి ఏదో కొత్త విషయాలు చెప్తున్నారు. ఏదో 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 విషయాలు చెప్పి ఈరోజు మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది అధికారికంగా ప్రకటనల ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలి, కానీ కేవలం సోషల్ మీడియాలో ఫోటో లీక్ చేసుడు, లేకపోతే మళ్ళా కొద్దిగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినాక మళ్ళీ దాన్ని కొద్దిగా గ్యాప్ ఇవ్వడం, ఇట్లాంటి పరిస్థితులకైతే ప్రభుత్వం పోతుంది. రాజముద్ర విగ్రహం అంటే రాజముద్ర ఏదైతున్నదో తెలంగాణకు సంబంధించి దాంట్లో కాకతీయ తోరణాన్ని తీసేసి ఆ రోజు రిలీజ్ చేసిరు. వాస్తవంగా వరంగల్ సంబంధించి చాలా వరకు అయితే కొద్దిగా వ్యతిరేకత వచ్చింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కూడా ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకించడంతో దాన్ని కొద్దిగా ఉపసంహరించుకొని వాయిదేసే ప్రయత్నం చేసిరు. సో తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని వాళ్ళు కూడా కొద్దిగా సోషల్ మీడియాలో అయితే లీక్ చేసిన పరిస్థితి. ఇక కాంగ్రెస్ తల్లిని తెలంగాణ తల్లి అంటే ఊరుకోం. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆశయాలు, ఆవేదన, ఆర్తికి ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహం అని తెలిపారు. ఉద్యమ సమయంలో పెద్దలందరితో ఆలోచనల సమాహారంగా ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణ తల్లి రూపం ఇష్టం వచ్చినట్లు మారితే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వాలు మారినా ప్రతిసారి నెంబర్ ప్లేట్లు, లోగోలు, విగ్రహాలు మారాలంటూ నిలదీశారు. సెక్రటరియట్లో ఎవరి విగ్రహం పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు అని ప్రశ్నించారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారని, మరో 4 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిన దగ్గరే తెలంగాణ తల్లి విగ్రహం ఏ రూపంలో ఉండాలో అదే రూపంలో ఉంటుందని తేల్చి చెప్పారు. వాస్తవంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఇప్పుడైతే ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉందో ఆ విగ్రహాన్నే ఆ రోజు వాళ్ళు మొక్కి ఉద్యమానికి సై అన్న పరిస్థితులు మనం చూసినాం. నిజాయితీ గల కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే ఉన్నారో ఆ రోజు తెలంగాణ వస్తే మాకు బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీని కూడా లెక్క చేయకుండా ఉద్యమానికి వచ్చిన రోజు వాళ్ళు కూడా తెలంగాణ తల్లినే మొక్కిరు. ఈరోజు అలాంటి తెలంగాణ తల్లి ఏదైతే ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా, ఇటు ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకోకుండా, తెలంగాణ ఉద్యమకారుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏదైతే ఉంటెద్దు పోకడ ఏదైతే అంటారో ఆ విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి అయితే ఆ విధంగా పోతున్నాడని మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే ఇప్పుడు ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నదో ఆ ప్లేస్లో రాహుల్ గాంధీ తండ్రి అయిన ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధమే లేదు, ఆయన విగ్రహం అక్కడ పెట్టారు. పెట్టాలనుకుంటే చాలా ప్లేస్లు ఉన్నాయి. అంటే ఏ విధంగా అవుతుందంటే తెలంగాణకు సంబంధించి ఎవరైతే 4 కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు రేవంత్ ప్రభుత్వం అయితే దానికి తీవ్రమైన పోరాటం చేస్తుంది. ఇక అంబేద్కర్ సాక్షిగా స్వేచ్ఛ ఇచ్చినాం, రాష్ట్రంలో ప్రజల ఆంక్షల మేరకే పాలన, 6 గ్యారెంటీలు ఇచ్చి నెరవేర్చినాం, పోలీసు శాఖలో రాజకీయ జోక్యం లేదు, అధికారులు టీవీలో చూశాకే పోస్టింగ్లు తెలుస్తున్నాయి, కొందరు పోలీసుల తీరుతో రాష్ట్రానికి చెడ్డ పేరు, ఎవరు అమర్యాదగా ప్రవర్తించినా అరెస్ట్ చేసి లోపల వేయండి, డిప్యూటీ సీఎంకు చెప్పండి, అక్కడ పరిష్కారం కాకుంటే నాకు చెప్పండి, పోలీస్ శాఖ ప్రజాపాలన విజయోత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి, ఎగ్జిబిషన్లో ఆయుధాలు పరిశీలించిన సీఎం. ఇక ఏదైతే రేవంత్ రెడ్డి నిన్న పెట్టినటువంటి సభలు ఏదైతున్నదో ప్రజాపాలన విజయోత్సవాల సభలో చాలా వరకు అయితే ఆయన మాట్లాడిన మాటలు అయితే చాలా విడ్డూరకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 గ్యారెంటీలు నెరవేర్చినామని చెప్తాడు, మరో పక్క ఏమంటాడు, మీకు పోలీసులు అతి చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తాడు. మరి పోలీసులు ఈరోజు అతి చేస్తున్నారు. లగాచెర్ల ఇష్యూ చూడొచ్చు, రామన్నపేట కావచ్చు, లేకపోతే ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి అక్కడ చూడొచ్చు, ఇంకెక్కడ చూసినా కూడా పోలీసులు అతి చేసిరు. మరి అది కనబడతలేదా? హోమ్ మినిస్టర్గా మీరే ఉన్నారు కదా, దానికి సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు కూడా అసలు మరి హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించిన సమీక్ష సమావేశాలు ఏర్పాటయ్యాయో, రివ్యూ మీటింగ్లు పెట్టవు, ఒక డీజీపీ తోటి మాట్లాడిన సందర్భాలు ఉండే శాంతి భద్రతల గురించి ఏముండదు. కేవలం మాటలు చెప్పాలి, మూటలు కట్టాలి, అంతే. 2-3 చర్యలు తెలుసు. ఇక ఈడేమంటాడు, ఈయన ఏమంటాడు, ఎవరు అమర్యాదగా ప్రవర్తించిన అరెస్టు చేసి లోపలేయండి. మరి ముఖ్యమంత్రి కూడా అమర్యాదగానే ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళకి సంబంధించిన మంత్రులు కూడా అమర్యాదగానే ప్రవర్తిస్తున్నారు. మరి వాళ్ళని ఎక్కడేయాలి? ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు ఒక కులానికి సంబంధించిన ఏదైతే వర్గం ఉందో వర్గాన్ని కూడా మొత్తం కూడా అవహేళన చేసినట్టు మాట్లాడు, వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడిండు. మరి ఆయననేం చేస్తున్నారు ఈరోజు? ఇక
పోలీసులకు సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు చెప్పండి, లేకపోతే డిప్యూటీ సీఎం చెప్పండి, అక్కడ పరిష్కారం కాకుండా నాకు చెప్పండి అంటున్నాడు. అరే మరి అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ఎందుకు హోంశాఖ మంత్రిని ఇప్పటివరకు నియమిస్తలేడు? శాంతి భద్రతలు అదుపులో లేవు, లా అండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారిపోయింది. మరి హోంశాఖ మంత్రిని ఇప్పటివరకు ఎందుకు నియమిస్తలేడు? చెప్పాలి, ఎందుకు ముఖ్యమంత్రికి చెప్పాలి? వీళ్ళిద్దరు ఎప్పుడు బిజీలనే ఉంటారు కదా, ఢిల్లీకి ఓడు అచ్చుడుకు బిజీలనే ఉంటారు కదా. వీళ్ళకి చెప్పే పరిస్థితులు ఎక్కడ ఉంటాయి పోలీస్ అధికారులు? ఎందుకు మరి ఇప్పటి వరకు కూడా ఏదైతే హోమ్ మినిస్టర్ని ఎందుకు నియమిస్తలేరు? దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు. ఇక నిన్న ఏదైతే పోలీస్ అది ఎగ్జిబిషన్లో ఆయుధాలు పరిశీలించిన సీఎం, వాస్తవంగా నిన్న ఏదైతే అంబేద్కర్ విగ్రహం పక్కనే, అంటే ఏదైతే నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి సచివాలయం పక్కనే ఉన్నటువంటి అతిపెద్ద అయిన అంబేద్కర్ విగ్రహం పక్కనే ఇది విజయోత్సవ సభలు పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి. కానీ పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం పూలమాల వేసుడో, లేకపోతే ఆడ జస్ట్ పోయి దండం పెట్టుకోడో, లేకపోతే అధికారిక కార్యక్రమాలు చేసుడో, లేకపోతే గేట్లు తీసి సందర్శకులను లోపలికి పంపించడో. సరే మీతోటి కాకపోతే ప్రజలన్నా లోపలికి ప్రవేశం చేస్తే అయిపోతుండే కదా. వాళ్ళు దండం పెట్టుకొని వాళ్ళు నివాళులు అర్పించుకుంటుండే కదా. అక్కడ పక్కనే మందు సీసాలు కూడా ఉన్నాయంట. ఎంత దారుణం అంటే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఎవరైతే అంబేద్కర్ ఉన్నారో ఆయన విగ్రహం పక్కనే చాలా వరకు మందు బాటిల్ కూడా కనిపించిన పరిస్థితులన్నీ కూడా నిన్న కథనాలు కూడా వచ్చినాయి దాని మీద. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడంటే కూడా ఇది ఏదో నువ్వు అనే ప్రజాపాలన కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు ఎవరున్నాయన్నా కూడా కేవలం అంబేద్కర్ తోటే కదా. మరి అంబేద్కర్ని ఎందుకు ఈరోజు అవమానించాల్సి వచ్చింది? నువ్వు పక్కనే అంటే ఆ గోడను ఆనుకొనే నువ్వు మీటింగ్ పెట్టినావు, ఆ విగ్రహానికి గోడను ఆనుకొనే నువ్వు మీటింగ్ పెట్టినప్పుడు కనీసం అక్కడ పోలేని పరిస్థితి ఎందుకు చేసినావు? దానికి ఆపోజిట్లోనే ఇది ఒక సంబంధించిన మీటింగ్ అరేంజ్ చేశారు, దానికి ఆపోజిట్లోనే. కనీసం అక్కడుండనే మరి గేట్ తిప్పించుకొని లోపలికి పోయి ఒక దండేస్తే ఏమవుతుండే, ఒక నివాళులు అర్పిస్తుంటేమే. ఇక బయటికి రానియలే, అంబేద్కర్ తానికి పోనీయలే, ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం, శాంతియుత నిరసన పిలుపుతో అడ్డగింత, ముఖ్య నేతల ఇంటి ముందు భారీ భద్రత, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ. వాస్తవంగా ఏమంటాడు? అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి రావడానికి మేము అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం, మేము ఏదైతే నిరసన చేస్తారో శాంతియుతంగా నిరసన చేస్తారో దాన్ని అంగీకరిస్తాం, స్వేచ్ఛ కూడా ఎవరైతే వాళ్ళు నిరసన తెలిసిపెచ్చుకోవచ్చు, కంచెలు కూడా బద్దలు కొట్టినామని చెప్తారు రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ పరిస్థితి ఏంది? వాళ్ళు అంబేద్కర్ ముందట శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని బీఆర్ఎస్ నాయకులు అంటే నీకు వచ్చిన భయం ఏంది? అక్కడ ఎందుకు కొనియలే అక్కడి వాళ్ళని? శాంతియుతంగానే కదా వాళ్ళు ఆ నిరసన చేస్తామని చెప్పారు, పోనిస్తే ఏమవుతుండే? అంటే దీంట్లో ఏమంటారు, మళ్ళీ శాంతి భద్రతలు అదుపులో ఉండే వాళ్ళు పోతా అని చెప్తారు, పోకపోతే కేసులు వేస్తారు కదా మీరు. అంటే భయం కంప్లీట్గా ఏంటంటే ప్రతిపక్ష నాయకులు బయటకు వస్తే భయం, మళ్ళీ పక్క చూసుకుంటే అంబేద్కర్ గురించి ఏడో మాట్లాడతారో నా పరివేడ పోతుందో అని అదొక భయం, వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆటి బయటికి తీస్తే అవి భయం. మొత్తానికైతే వాళ్ళని ఇప్పటికీ హౌస్ అరెస్టులు చేసుడు, ఇబ్బంది పెట్టుడు ప్రతిపక్ష నాయకులు. మళ్ళీ మీదకి వెళ్ళి మాట అంటారు, ప్రతిపక్ష నాయకుల సూచనలు తీసుకుంటామని చెప్తారు. ఇదేనా తీసుకునే సూచనలు సలహాలు? స్టేజ్ల మీదకి ఎక్కగానే మొత్తం మాటలు కోటలు అవుతాయి డైరెక్ట్. కానీ పనికొచ్చేసరికి ఇక అసలు ఇక వాటి గురించి చెప్పాలి, పనికొస్తే ఇక 0%. అవి ఇక 1% కూడా 0.1% కూడా 0%. పనులు అసలు కానే కావు, కానీ మాటలు అయితే కోటలు దాటుతాయి. ఇక వెల్మనా కొడుకుల్లారా మిమ్మల్ని చంపుతా, వీపు విమానం మూత మోగిస్తాం, భౌతిక దాడులు చేసేందుకు రెడీగా ఉన్నాం, కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వెలుమ సంఘాలు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి ఇలాంటి ఒక వర్గాన్ని, ఒక సామాజిక వర్గాన్ని ఇట్లా టార్గెట్ చేసి మాట్లాడు, లేకపోతే ఇది భౌతిక దాడులు చేస్తారట. ఎందుకే గెలిపించుకున్నారా మిమ్మల్ని ఎమ్మెల్యేగా? భౌతిక దాడులు చేయడానికి, మీతోటి దెబ్బలు తినడానికి ఎమ్మెల్యే గెలిపించుకున్నది. ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఇట్టడం ఎంతవరకు సమంజసం? ఒక అధికార పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యే అయ్యి ఒక ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మరి ఇప్పుడు ఇక్కడ అన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఎవరు కూడా తప్పులు మాట్లాడినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోండి, శిక్ష చేయండి అని చెప్పిండు. మరి ఎమ్మెల్యే మీద చర్యలేవి ఇప్పటికీ? దరిదాపు ఒక 18 గంటలు అవుతుంది ఆయన అని మాటలు, మరి ఆయన మీద చర్యలేవి?
ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కదా హోమ్ మినిస్టరు, మరి ఈయన మీద చర్యలు ఇవి? ఈయనను మరి డిస్క్వాలిఫై చేస్తారా, లేకపోతే సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి, ఏం చేస్తారనేది ఇప్పటివరకు కూడా అసలు రేవంత్ రెడ్డి అసలు వినబడినట్టే వివరిస్తున్నాడు. రాష్ట్రం మొత్తం మీద ఆయన మాటలు చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినా కూడా ఇప్పటివరకు కూడా కనీసం స్పందించట్లేదు. ఏం చేస్తున్నారు మరి మీ పిసిసి అధ్యక్షులు, ఏం చేస్తున్నారు మరి మీ అధికార ప్రతినిధులు కావచ్చు, ఇంకో రకంగా ఇంకోరు కావచ్చు, ఏం చేస్తున్నారు ఈయన ఇట్లా మాట్లాడుతుంటే? ఈయన నోటికి అడ్డు అదుపు ఉండదా? ఒక వర్గాన్ని ఎప్పుడు కూడా టార్గెట్ చేసి మాట్లాడద్దు. నీకు వ్యక్తిగతంగా ఎవరి మీద అయినా కోపం ఉంటే వాళ్ళని డైరెక్ట్ అనొచ్చు, తప్పులేదు. కాకపోతే ఒక వర్గాన్ని మొత్తం టార్గెట్ చేసి మాట్లాడు ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, నువ్వు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, నువ్వు ఇంకేదైనా కావచ్చు, కాకపోతే ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్ కాదు. ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడినావంటే నీ విలువ ఎంత దిగజారిపోతున్నదో అర్థమవుతున్నది. ఇక రేపు ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ రేపు సమావేశం కానున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు భేటీ కానున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అయితే డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో కేసీఆర్ భేటీ కీలకంగా మారింది. శాసనసభ మండలిలో బీఆర్ఎస్ పార్టీ అవలంబించాల్సిన అంశాలపై చర్చించేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నిలదీసేందుకు మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అంటే రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి. సో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా చేసినటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో దాన్ని ఎట్లా చేయాలి, ఎట్లా ముందటికి పోవాలనే ఆదేశాల కోసం మనకి ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఖచ్చితంగా ఈసారి అయితే సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రులకైతే బ్యాండ్ భజన వహించడానికైతే సిద్ధమైనట్లు మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే కంప్లీట్గా ఎవరైతే గురుకుల అంశం కావచ్చు, లగాచర్ల ఇన్సిడెంట్ కావచ్చు, రైతులకు ఇస్తానంటే ఏదైతే హామీలు కావచ్చు, అవి విద్యార్థులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా అంశాలు చాలా పెద్ద మొత్తంలో వాళ్ళు పెద్ద ఫైల్ పెట్టుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈసారి ఇదొక అగ్ని పరీక్ష అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి. ఇందులో ప్రజలు వాస్తవంగా ఎన్ని అంశాలు తెలుసుకుంటారు అంటే ఇక చాలా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ అయితే మంచి ప్రణాళిక రూపొందించుకున్నది. జనాలకు ఎట్లాంటి అన్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని అయితే కంప్లీట్గా గొంతెత్తే రోజులు కూడా చాలా దగ్గరలో ఉన్నట్టయితే ఇక్కడ మనకు కనబడుతుంది. మొత్తానికైతే ఈసారి కాంగ్రెస్ పార్టీని బొక్కబోర్లు కొట్టే అసెంబ్లీలో అయితే ఇక వాళ్ళను బొక్కబోర్లు కొట్టే పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. ఇక అంబేద్కర్ను అవమానిస్తారా, వర్ధంతి జయంతులను నిర్వహించారా, కనీసం గేట్లు కూడా ఓపెన్ చేయరా, ప్రజలు కూడా నివాళులర్పించనివ్వరా, బీఆర్ఎస్ నేతలను కాదు అంబేద్కర్ను నిర్బంధించారు. మీ నిర్లక్ష్యం వెనుక ఉద్దేశం ఏంటి? మీరు పెట్టేది తెలంగాణ తల్లినా కాంగ్రెస్ తల్లినా? కాంగ్రెస్ తల్లిని తెలంగాణ తల్లి అంటే ఊరుకోం. తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలో అదే రూపంలో ఉంటుంది. అంబేద్కర్కు నివాళులు అర్పించిన కేటీఆర్ ఏదైతే వాస్తవాలు మాట్లాడుకుంటే ఇక్కడ ఏదైతే కేసీఆర్ ఉన్నాడో, కేసీఆర్ వాస్తవంగా ఆ రోజు అతిపెద్ద అంటే దేశంలోనే అతిపెద్దైన కాంస విగ్రహాన్ని ఆవిష్కరించిండ్రు, అది అందరికీ తెలుసు. మరి ఆయన ఆవిష్కరించినప్పుడు దాన్ని ఎందుకు నివాళులు అర్పించలే? అంటే వ్యక్తిగతంగా మీకు ఏమన్నా కోపాలు ఉంటే, కేసీఆర్ తోటి కోపాలు ఉంటే మీరు చూసుకోండి, కానీ అంబేద్కర్ని ఎందుకు అవమానించాలి అక్కడ? అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద అయిన విగ్రహాన్ని చూసి పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనకంటే కొద్దిగా పెద్ద ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా పోటాపోటీగా ఇంకా కొద్దిగా పెద్దది కట్టారు. మరి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని కనీసం మీరు ఎందుకు ఇప్పటి వరకు పోయి దాని మీద కనీసం ఒక పూలదండ కూడా నోచుకొని పరిస్థితి ఎందుకు వేయలే? దాన్ని ఎందుకు అంత అవమానించిన పరిస్థితులు? అంటే బీఆర్ఎస్ పార్టీ మీదనో, కేసీఆర్ మీదనో, లేకపోతే కేటీఆర్ మీదనో మీకు పగుంటే వాళ్ళ మీద తీర్చుకోవాలి, కానీ అంబేద్కర్ మీద తీర్చుడెందుకు? అంటే వీళ్ళు కట్టినటువంటి ఏదైతే సచివాలయంలో పోయి కూర్చోవచ్చు, ప్రజాభవన్లో పోయి కూర్చోవచ్చు, కానీ అంబేద్కర్ మీదకి వచ్చేసరికి అడిగోలేని పరిస్థితులు. ఎందుకంటే మీకు ఏదైతే కింది స్థాయి ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఉంటారో వాళ్ళు చులకన మీకు. సరే రేవంత్ రెడ్డి కంటే తెలియకపోవచ్చు, బట్టి విక్రమార్క ఏం చేస్తున్నారు, దామోదర్ రాజనరసింహ ఏం చేస్తున్నారు, ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ ఏం చేస్తున్నారు,
వీళ్ళందరికైతే కొద్దిగా అవగాహన ఉన్నది కదా, అంబేద్కర్ మీద కావచ్చు, రాజ్యాంగం మీద కావచ్చు. వీళ్ళేం చేస్తున్నారు? మీరన్న పోయి కనీసం మీ ముఖ్యమంత్రి కన్నా తెలియదు కావచ్చు, మీరన్న పోయి ఓ దండేసుడో నివాళులు అర్పించడో వేయాలి కదా మీ తరపున. ఎంతసేపు రాజ్యాంగాన్ని అవమానించుడే, రాజ్యాంగం వ్యతిరేక పనులు చేసుడే తప్ప ఇక వేరే ఏముండదు. ఇక మొత్తానికైతే తెలంగాణ తల్లి అయితే ఇక అది కాంగ్రెస్ తల్ల తెలంగాణ తల్ల అర్థం కాని పరిస్థితి. ఇక అంబేద్కర్ వర్సిటీ వీసీగా గంటా చక్రపాణి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా సీనియర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి నియామకం అయ్యారు. ప్రభుత్వం చేసిన సిఫార్సుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో చక్రపాణి 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సోషియాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చక్రపాణి పనిచేశారు. గంటా చక్రపాణి కరీంనగర్ జిల్లాలోని దిగువ మానే డ్యాం నిర్మాణంలో మునిగిపోయిన యస్వాడ గ్రామంలో 1965 జనవరి 4న జన్మించారు. ఓయూలో సోషియాలజీ అండ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పిహెచ్డి పూర్తి చేశారు. 1985లో జీవగడ్డ దినపత్రికలో రిపోర్టర్గా పనిచేశారు. ఆ తర్వాత పలు దినపత్రికల్లో పనిచేశారు. ఇక 1990లో జర్నలిజం నుంచి టీచింగ్ వైపు మళ్ళారు. కాకతీయ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్గా చేరారు. 1994 అంబేద్కర్ యూనివర్సిటీలో సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి 2009లో పదోన్నతి కాలం పొందారు. ఇక కొంతకాలం క్రితం రిటైర్ అయ్యారు. మలి దశ ఉద్యమంలోనూ ఆయన కీలకంగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ తొలి చైర్మన్గా గంటా చక్రపాణి సేవలు అందించారు. ఇక మొత్తానికైతే ఏ వార్త చూసినా కూడా కంప్లీట్గా ఏదైతే రేవంత్ సర్కారు విఫలాలే కనబడుతున్నట్టు ఇక మనకు అర్థమవుతుంది. రాజన్న కోడలు ఇక రాజన్న సంబంధం ఏదైతే వేములవాడకు సంబంధించిన వార్త కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే రాజన్న కోడలు కోతకాట ఏదైతే వేములవాడకు సంబంధించి అక్కడ మనం ఏం చేస్తాం, అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వేములవాడ రాజన్నను కొలిచినప్పుడు అప్పుడు మనం ఏంటంటే మొక్కుగా అక్కడ కోడలను అక్కడ కట్టేస్తాం. అట్లాంటి కోడలను ఈరోజు కోతలకు తీసుకుపోతున్నారట. మరి ఏం జరిగింది అనేది కూడా చూద్దాం. దేవాదాయ మంత్రి జిల్లాలో వెలుగులోకి. దేవాదాయ మంత్రి ఎవరు? కొండ సురేఖ గారు. ఆమె జిల్లాలోనే ఈ కథనం అయితే వచ్చినట్టు చూడవచ్చు. ఇక 49 విక్రయించినట్టు నిర్ధారణ, పోలీస్ కేసు నమోదు. వేములవాడలో పరిమితికి మించిన కోడల సంఖ్య, సంరక్షణ కోసం రైతుకు 2 ఇవ్వాలని నిబంధన. మంత్రి అనుచరుడికి ఏకంగా 60 కోడలు అప్పగింత. స్వయంగా సిఫారసు చేస్తూ మంత్రి సురేఖ లేఖ. కోడలను అమ్ముతున్నట్టు అనుచరుడిపై ఫిర్యాదులు. గీసుకొండ పోలీస్ స్టేషన్లో రాంబాబుపై కేసు. నీళ్లు నమిలిన ఈవో, ఘటనపై అస్పష్ట వివరణ. ఎందుకంటే తెలంగాణలో వాస్తవంగా అత్యంత పెద్దనైన దేవాలయం వేములవాడ రాజన్న చెప్పుకోవచ్చు. అక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. అక్కడ మనం చాలా గొప్పగా మనం అక్కడ ఉన్నటువంటి కోడలను ఆవులను తీసుకుపోయి దేవునికి బహుకరిస్తే మన కోరికలు కూడా తీరుతాయని చాలా వరకు నమ్మకం ఉంటుంది. అట్లాంటి కోడలను అంటే అట్లాంటి ఆవులను ఈరోజు తీసుకుపోయి నిర్దాక్షిణ్యంగా కోస్తున్నారు. అది కొండ సురేఖకు సంబంధించిన జిల్లాలోనే వెలుగులోకి వచ్చడం ఇంకొక అంశం. ఇక మొత్తానికైతే శివుడి వాహనం నందికి ప్రతిరూపంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు కట్టేస్తున్న కోడలు కోతకు పోతున్నాయా? వాటిని రైతులు మాత్రమే అవి 2 చొప్పున ఇవ్వాలన్న నిబంధన ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం, అక్రమాల కారణంగా కొల్లేగేలు వ్యాపారులు పలవుతున్నాయా? ఇక గోశాలలో సంరక్షణ పేరిట వాటిని కబేరాలకు విక్రయిస్తున్నట్టు సదరు అక్రమార్కుల సొమ్ము చేసుకుంటున్నారా అంటే అవుననే తాజా పరిణామాలు స్పష్టమవుతున్నాయి. ఇటీవల ఓ వ్యాపారి రాజన్న ఆలయం నుంచి 60 కోడలు తీసుకెళ్లడం, అవి గోశాలకు కాకుండా కోతకు తరలిపోయాయని వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం, 60 కోడల్లో 49 విక్రయించినట్టు పోలీసులు నిర్ధారించడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. కాగా సదరు నిందితుడికి కోడలు ఇవ్వాలని సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సిఫార్సు చేసిన లేఖ బయటకు రావడం చర్చనీయాంశమైంది. అంటే ఇక్కడ ఏం నడుస్తుందంటే ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కనుసన్నాల్లోనే ఇలాంటి ఆక్రమాలకు పాల్పడుతున్నారని అయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆమెకు సంబంధించిన ఆమెకు సంబంధించిన అనుచరుడు ఎవరైతున్నారో ఆమెకు అంటే అనధికారికంగా 60 కోట్లు అప్పగించారు. అంటే కనీసం అక్కడ ఎట్లుంటుంది అంటే నిబంధనలు ఎట్లుంటాయి అంటే అక్కడ ఉన్నటువంటి ఆవులు ఏవైతున్నాయో ఒకవేళ ఎక్కువ మోతాదులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే గోశాల ఉంటుందో ఓవర్లోడ్ అయిన పరిస్థితుల్లో రైతులకు ఒక రైతుకు 2 చొప్పున ఆవులు ఇవ్వాలని అయితే ఒక నిబంధన ఉంది. కానీ
అలాంటి వాటిని పక్కన పెట్టి తప్పుదోవలో వాళ్ళ అనుచరికి 60 ఆవులను విక్రయించినట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఇదేదో మినిస్టర్కి తెలియకుండా కూడా కాలే, ఆమె కనుసన్నల్లోనే ఆమె ఉత్తర్వులు ఇస్తేనే 60 ఆవులు ఇచ్చిరు. దాంట్లో 40 ఆవులు ఏదైతే కోతలకు పంపించినట్టు కూడా మనకు అర్థమవుతుంది. దీని మీద అంటే ఇప్పుడు విహెచ్పిఎస్ అయినా కూడా ఏదైనా ఇదైతే ఏబీవీ పైన కూడా బీజేపీ పార్టీ అయినా కూడా ఇంకా చూసుకుంటే సంబంధిత హిందూ సంఘాలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా స్పందించాలి. మరి మంత్రి గారు ఎందుకు ఇంత చేస్తుంటే మరి అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పదే పదే గోవులను సంరక్షించాల్సిన అని చెప్పేటువంటి సంఘాలు ఈ దాని మీద ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. 1 కాదు 2 కాదు, ఏకంగా 49 ఆవులను ఈరోజు కోతకు పంపించారంటే ఎంత దారుణం. ఇదొక హిందూ మతానికి ఒక మచ్చగా చెప్పుకోవచ్చు. స్వయాన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఉందో ఆమె జిల్లాలోనే ఇలాంటి పరిస్థితులు, అంటే ఆమె శాఖలో ఆమె జిల్లాలో ఇంత దారుణాలకు ఒడిగడుతుందంటే ఎంత దారుణం అది. ఒక మంత్రి అయి ఉండి ఇలాంటి పనులు చేయడం పట్ల వాస్తవంగా చాలా దారుణం ఇది. ఇక ఆమె తెలియకుండా అసలు ఇక కూడా వాళ్ళని పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో ఆమె ఇచ్చిందంటే ఇక దీని మీద మాట్లాడాల్సి కొండ సురేఖ ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన అంటే తెలంగాణనే యావత్ భారతదేశానికి సంబంధించిన హిందువులు ఎవరైతుంటారో వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నట్టు ఈ వార్తతోటి. ఇక రైతులు అడుక్కుంటారా, రైతు బంధు రాలేదని, రుణమాఫీ కాలేదని పొద్దుస్తమానం అవే ప్రశ్నల. పథకాల కోసం అడుక్కునే బతుకువద్దు, డబ్బులు వస్తే వ్యవసాయం చేయాలి. ఇక మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు. వెంటనే ఈ మాటలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఖచ్చితంగా పదవి నుంచి తొలగించాలి. అంటే వీళ్ళు అడుక్కునేటోళ్ళ లెక్క కనబడుతున్నారా? రైతులు అంటే మీకు అడుక్కునేటోళ్ళ లెక్క కనబడుతున్నారా? మీరు ఇస్తా అన్నటువంటి ఏదైతే రైతు బంధు ఉన్నదో, రైతు రుణమాఫీ ఉన్నదో మాకు ఇంకా వచ్చిన పరిస్థితి లేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే మీకు అడుక్కున్నట్ట. మరి మీరు మీ జీతభత్యాలు ఎందుకు తీసుకుంటున్నారు? లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవి ఎందుకు తీసుకుంటున్నారు? మరి మీరు అడుక్కునేటోళ్ళు రైతులు అడుక్కున్నట్టు మీకు కనబడుతుందా? డిమాండ్ చేస్తున్నారు, అడుక్కుంటలేరు వాళ్ళు. మీ ప్రభుత్వాన్ని మా పథకాలు ఏడవేనాయి అని డిమాండ్ చేస్తున్నారు, మిమ్మల్ని గల్లబట్టి అడుగుతున్నారు. అడుక్కున్నట్టు కనబడుతుందా మీకు? రైతులంటే అంత చులకనా మీకు మీ ప్రభుత్వానికి? ఒక రైతాంగ శాఖ మంత్రి అయినట్టుండి నువ్వు ఈరోజు ఇట్లాంటి మాట్లాడు ఎంతవరకు కరెక్టు? ముఖ్యమంత్రి దీని మీద స్పందించి తొందరనే బర్తరాఫ్ చేసి పడేయాలి. పొద్దుస్తా మనం అడుక్కుంటుంటున్నారా? మీరు చెప్పిన పథకాలే కదా ఇవన్నీ, మీరు కదా ఏది 100 రోజులలో చేస్తామని చెప్పినారు, మీరు కదా సంవత్సరంలో చేస్తామని చెప్పారు, ఇప్పటి వరకు కాలేదు కదా వాళ్ళు అడిగేది. మీరు ఏం చేస్తున్నారు? గాడిద పనులు తోముతున్నారా మీరు? వ్యవసాయ శాఖ మంత్రి అయినప్పుడు ఎందుకు మరి పట్టించుకుంటలేరు వాళ్ళని? మరి మీతోటి కాకపోతే మీకు ఇబ్బంది అయితే ఇంకొకరికి అప్పచెప్పండి కదా. సరే మీ ప్రభుత్వంతో ఎవరితో అయితే మీ కాంగ్రెస్ పార్టీలను ఎవరు కూడా ఆ శాఖను ఎవరైతే నిర్వర్తించలేకపోతున్నారు అనుకున్నప్పుడు వేరే పార్టీకి అప్పచెప్పండి. లేకపోతే ఎన్నికలకు రాండి, ప్రజలే చెప్తారు మళ్ళీ తీర్పు ఏందనేది, ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది. ఎందుకు రైతులు అంటే పదే మీకు అంత చులకన? రైతుల మీద లాట్ ఛార్జులు చేస్తారు, రైతులు ఈపుల వల్ల కొట్టిస్తారు, రైతులకు సంఖ్యలు వేస్తారు, రైతులను జైలుకు పంపిస్తారు, మళ్ళీ మీకెళ్ళి రైతులనే అంటారు. అంటే వాళ్ళని మభ్యపెట్టుడు మేమంతే, వెనుక నుంచి కొట్టుడు మేమంతే. ఇక్కడ ఇక ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ ఇక మంత్రులు అయితే ఇక ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి అంశంలో కూడా వాళ్ళు అడుగుతా కథమే. వాళ్ళని ఇక ఎట్లా చూస్తారంటే కంప్లీట్గా రైతులు మాట్లాడినా రైతులు చులకనే, ఇటు చూస్తే నిరుద్యోగులు మాట్లాడితే నిరుద్యోగులు చులకనే. ఎవ్వరు మాట్లాడినా కూడా ఇప్పుడు నిరుద్యోగులు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంపిరో లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు పంపిరో పైసలు ఇచ్చి అందుకే వాళ్ళు ఉడుతున్నారు అని చెప్తారు. వాళ్ళ సమస్యలు అవసరం లేదు, ఎందుకంటే ఎలక్షన్లలో మేము హామీలు ఇచ్చినాం కాబట్టి అవి నెరవేర్చామని వీళ్ళకి ఒక అది ఉంటుంది. మళ్ళీ రైతులు మాట్లాడినా అదే పరిస్థితి. ఇంకొకటి చూస్తే విద్యార్థులు మాట్లాడినా కూడా వాళ్ళది అదే పరిస్థితి. ఇక అటు చూస్తే వీళ్ళ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళ శాఖలో పనిచేసేటటువంటి ఆ అధికారులు ఎవరైతే ఉంటారో మాకు సమయానికి జీతాలు పడలే అంటే వాళ్ళు చిన్న చులక, అంటే వాళ్ళు కూడా చులకనే. ఎవరిని కూడా ఎవరైతే మంత్రులు ఎంతమంది మంత్రులు ఉన్నారో మంత్రులు ఏం మాట్లాడినా కూడా వాళ్ళు ఏది మాట్లాడినా కూడా వీళ్ళకి చులకనలాగానే కనబడతాయి. కానీ మా బాధ్యత
మేము మంత్రిగా ఉన్నాం, లేకపోతే మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం, మా ప్రభుత్వ ధనాన్ని మేము వినియోగించుకుంటున్నాం, వాళ్ళ వల్లనే మేము బతుకుతున్నాం అని కొద్దిగా కూడా సోయి లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు. ప్రతి అంశంలో ఏ అంశం చూసుకున్నా కూడా వాళ్ళు ప్రశ్నిస్తే, వాళ్ళు అడిగితే వాళ్ళ మీద తిప్పికొట్టే ప్రయత్నమే తప్ప దాన్ని పరిష్కరించడం అయితే మొత్తానికి ఎవరితోటి కూడా వీళ్ళతోటి కాంగ్రెస్ ముఖ్యమంత్రితోటి కాదు, మంత్రులతోటి కాదు, ఎమ్మెల్యేతోటి కూడా కాదు.